హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సాయి కార్తిక్. ఇప్పుడైతే మన హిమేసాగర్ కాడ ఇకో పార్క్ ఓపెన్ అయింది కదా, ఆడికైతే వచ్చిన. నేను ఓపెన్ అయింది యాక్చువల్లీ సండే, సాటర్డే ఓపెన్ అయితే సండే వచ్చిన. నేను చూసాను టికెట్ కౌంటర్ అయితే పైన పర్ పర్సన్ 100 అని కింద అంటున్నాను. మళ్ళా న్యూస్లోనేమో 200 అన్నారు సండే. పోయి చూద్దాం. ఇక్కడికైతే నేను ఇంకా మన చంద్ర, హాయ్ గైస్, చంద్ర అయితే నేను వచ్చినాం. గాయస్ ఒకసారి చూడ ఎంత మంచిగా ఉంది ఎంట్రన్స్ అయితే. చూసింగా ఎంత మంచిగా ఉందో. ఇంకా స్ట్రైట్ చూస్తే హిమేసాగర్. ఈ టికెట్ కౌంటర్ ఇక్కడ పోయి టికెట్ తీసుకున్నాం. గాయస్ ఎంటర్ కాగానే ఇక్కడ బోర్డ్ వాక్ ఉంటుంది. కింద వాచ్మెన్ చెప్పి ఇట్లా ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళినాం అనుకో, మనకు ఫస్ట్ ఇట్లా మొత్తం ఇట్లా బోర్డ్ వాక్ ఉంటుంది. తర్వాత ఆడ బర్డ్స్ కనిపిస్తుంది కదా, మొత్తం అది ఉంటాయంట బర్డ్స్, రకరకాల బర్డ్స్ ఉంటాయి. ఇట్లా పోయి కవర్ చేయండి, జల్దీ మంచిగా ఉండి అన్నీ అనిపిస్తాయి అన్నాడు. సో ఇట్లా వెళ్తున్నాం. సో దీని టికెట్ ప్రైజింగ్ అయితే ఇప్పుడైతే కరెక్ట్ ఒక 15 days దాకా ఆన్లైన్ నడుస్తారంట. క్యాష్ అయితే తీసుకుంటలే. పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు మన ఫ్యూచర్ ఏమైనా చేంజ్ అయితే చెప్పలేము ప్రైజెస్ అయితే. ఇప్పుడైతే 100 రూపీస్ నడుస్తుందంట. సండే అట్లా ఏమి ఉండదు, ఎవ్రీడే 100 ఉంటుంది అని చెప్పిండు. సో మంచిగా ఉంది, ఎంత మంచిగా ఉన్నాడు ముంగల. కాయస్ ఈ పార్క్ అయినాక వింటర్లో ఓపెన్ ఉంటే మస్తు గ్రీనరీ, ఇంకా వ్యూ మస్తు ఉంటుండే. సమ్మర్లో ఓపెన్ అయింది కదా, కొంచెం నడవాలంటే ఒప్పుకుండాలి ఎండకి. మళ్ళీ దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5:30 దాకానే అంట. మొత్తం సన్ ఉన్నప్పుడే ఓపెన్ అవుతుంది ఇదైతే. కనీసం 6-7 దాకా ఓపెన్ ఉన్నా సన్సెట్ మంచిగా ఎంజాయ్ చేస్తుండే. కానీ మస్తు ఉంది, సమ్మర్లో కూడా మంచిగా చల్లగానే ఉంది. ఇక్కడ ఎక్కువ ఎండ కొట్టట్టు ఏం లేదు, మంచి చల్లగాలు వస్తున్నాయి చెట్లకి వెళ్ళి. ముంగల కనిపిస్తుందా ఏమైతే హిమేసాగర్ లేక్ అనమాట మనకు. సో ఈ పార్క్ వచ్చేసి మొత్తం 85 acres అనమాట. మొత్తం 4 hours పడుతుంది తిరగడానికి ఇలా. సో ముంగల్ చూడ ఎంత మంచిగా ఉందో. గాయస్ ఒక్కసారి వ్యూ చూడండి ఒకసారి. మొత్తం గ్రీనరీ ప్లస్ వాటర్. ఇంకా కొద్దిసేపట్లో సన్సెట్ అవుతుంది. ఏమేసా గేట్ కనిపిస్తుంది దాని నుంచి. సో గాయస్ ఇది చూడండి, ఇది హిమేసాగర్ డ్యామ్ గేట్స్ ఇవి. సో ఇట్లా స్టెప్ దిగేసి ముంగలకి ఇలా నడుచుకోవాలి. మొత్తం బర్డ్స్ పార్కే ఉంది ముంగల, పెద్ద ఉంది, మస్తు పెద్ద ఉంది. అయితే ఎంట్రీ దీనిది. సో గాయస్ ఆ పార్క్ కాడ ఎంట్రీ కాడ 100 రూపీస్ కట్టినాం కదా, మళ్ళీ లోపలికి వచ్చినాక బర్డ్ పార్క్ వెళ్ళాలంటే 200 రూపీస్ పర్ పర్సన్ అంట. తీసుకున్నాం 2 టికెట్లు తీసుకొని లోపలికి అయితే పోతున్నాం. చూద్దాం మరి ఎట్లుందా మరి. గాయస్ ఎంత మంచిగా చూసినా లోపల. జురాసిక్ వరల్డ్ లోపల ఉంది, అట్లనే ఉంది. చూసినట్టు అనిపిస్తుంది.
సౌండ్ అయితే వస్తుంది కానీ పక్షులు అయితే అనిపిస్తలేదు ఇంకా. చల్ల ఉంది కదా లోపల, మంచిగా కూల్ ఉంది లోపల అయితే. ఉన్నాయి అన్నీ గాయస్, చూడండి ఎంత దగ్గర. చూడండి ఒకసారి స్పైక్స్ లేకుంది గాయస్. గాయస్ పిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు లోపల. క్యూట్ ఉన్నాయి కదా గాయస్. పైకి అయితే వాటర్ పడుతున్నాయి, వర్షం పడినట్టు ఉంది లోపల. మాకేమో స్పెట్స్ ఉన్నాయి, ఊకెన్ స్పెట్స్ క్లీన్ చేయాల్సి వస్తుంది. వేడికి ఆ పక్షులు వాటర్ కిందనే కూర్చుంటున్నాయి మళ్ళా, ఏడైతే ఇట్లా డ్రాప్స్ పడుతున్నాయో. వావ్ గాయస్ ఒకసారి చూడండి ముంగల ఎట్లుందో. వాటర్ స్పీడ్ ఎక్కువ చేసినట్టు అంతా, సడన్గా వర్షం పడినట్టుంది లోపల. ఇంత మంచిది వ్యూ గాయస్. మొత్తం వాటరింగ్ చేసినట్టు ప్లాంట్స్కి, మొత్తం వర్షం పడినట్టే ఉంది లోపల అయితే. చూస్తుందా వీడియో కనిపిస్తుందా ఇప్పుడు? చూడండి వాటరింగ్ టైం ఏమో మన ప్లాంట్స్కి. గాయస్ చూడండి అసలు కట్లు కదా కట్టించారు. గాయస్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంది కదా అసలుకి భయపడతలేదు. మంచి క్లోజ్ ఉన్నాయి అందరితో, ఇక్కడ పబ్లిక్ తోటి. ఇదే చూసినావా ఇది? ఇందులో వాటర్స్ ఉంటాయి. గాయస్ అయితే ఒక ఫ్రీ ఫీడింగ్ ప్లేట్ ఇస్తారు, ఇలాగైతే వస్తాయి అనమాట. చూద్దాం గాయస్, చూసి ఎంత క్లోజ్ ఉన్నాయో, భయం లేకుండా దగ్గరికి వస్తున్నాయి మంచిగా. మమ్మల్ని చూడవా ఇక్కడ ఇక్కడ అదే
గాయ దీని ప్యారెట్ అయితే చెప్పింది మళ్ళీ అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఇంకా కింద వచ్చిన గ్రీన్ ప్యారెట్స్. గాసి బాగుంది ఆ పక్షి ఏదో మంచిగా నచ్చింది నాకు ఇది పైన. మళ్ళీ దీనికి చేతిలో ఉన్నాయి కదా ఫుడ్, చేతిలో పెట్టుకుని పెట్టినాం అనుకో దగ్గరికి వస్తే దూరం వెళ్ళిపోతున్నాయి. అదే నువ్వు ప్లేట్లో పెట్టి పెట్టినావు అనుకో దగ్గరికి వస్తున్నాయి, మంచిగా ఎక్కుతున్నాయి, క్లోజ్ ఉంటాయి అందరికి. నువ్వు చేతికి వెళ్ళి పెడితే దూరం వెళ్ళిపోతున్నాయి. అది చెప్తుంది అక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్తుంది, ఇక్కడ ఉండదు కదా పనిచేసే వాళ్ళు చెప్తున్నారు చేతిలో పెడితే అలవాటు చేసినాం ఇట్లా అని. సో గాయస్ మళ్ళీ పక్షులకి అయితే దాని కాళ్ళకి రింగ్ లాగా ఏదో ఉంది, ట్రాకర్ అనుకుంటాం అది. అండి ఏడున్నా ట్రాక్ చేయనీకి పార్క్లా ఎన్ని ఉన్నాయి కౌంటింగ్. కొన్నిటికి ఉన్నాయి, చిన్న చిన్న పక్షులకి అయితే లేవు. కొన్ని పెద్ద పక్షులు ఉన్నాయి కదా దానికైతే ఉన్నాయి. ఇంకా పబ్లిక్ అయితే స్టార్ట్ కాలేదు రెడీకి, ఇంకా తెలియనట్టుంది అందరికి. స్టార్ట్ అయితే మస్తు వస్తుంది రెడీకి. గాయస్ అయితే ఫుల్ కోపంలో ఉంది గాయస్. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ తింది కదంట, నార్మల్ తినదంట. Ma'am, what's your name, ma'am? I'm Shweta. Okay, you are the manager of here. Yeah. I'm the one who's managing this area. So what kind of birds are here? How many types of birds? So here are 25 species. Almost. Okay. Predominantly are the parrots only. Okay. And there are mostly parrots. And there are 4 continent birds. So Okay. जितने भी birds हैं वो 4 continents से हैं. So there are Australian, South American, Indonesian, African, and some of them are from China also. Okay. We do have some ground dwelling birds जो कि Yeah. चाइना से है. Pheasants आपने देखा होगा. Okay. उनको चाइनीज पिकॉक या हन का स्पीसीज आप बोल सकते हैं. Hmm. Yeah. And future is there a chance of more species here? More species. हाँ, will aid. जितना भी Okay. टाइम जब जैसे जैसे टाइम Season. बढ़ेगा, जैसे जैसे सीजन बढ़ेगा, वैसे वैसे हम लोग will aid more species. अच्छा. Yeah. How many days it taken to develop this one? 2 years. 2 years. Yeah. It's been 2 years. We are keep training them. We are keep. Yeah, I saw. They are not coming near hands. Okay, we saw that. If we feed them in plates, they are coming. If we feed in hand, they are coming. उनको ट्रेन कर रहे हैं कि अगर प्लेट आप रखेंगे तब वो प्लेट पर आएंगे, तो वो प्लेट को पहचानते हैं. क्योंकि जितने भी बर्ड्स हैं वो सब पैरेट्स हैं. पैरेट्स आर हाईली इंटेलिजेंट. ओके, तो उनको जिस तरह से हम लोग ट्रेन करेंगे वैसे ही वो ट्रेन होते हैं. तो अगर हम उनको प्लेट दिखाएंगे, हमने उनको हमेशा से प्लेट का ही ट्रेन किया है, तो जब प्लेट दिखाएंगे तो उनको पता है कि अच्छा प्लेट है इसलिए खाना मिलेगा, इसीलिए दे आर नॉट कमिंग इन द हैंड. तो हमारा कॉन्सेप्ट यही है कि जैसे उनको भी हार्म नहीं होना चाहिए ना. कभी हम लोग हाथ में खाना देंगे, कुछ लोग ऐसे होते हैं जो पकड़ लेते हैं. अच्छा. तो हमारा ये है कि आप लोग एंजॉय भी कर सकते हैं, वो पेट्स को भी हार्म नहीं है. तो दैट्स व्हाई. ఓకే గాయ చూసింది కదా 2 years అయితే పట్టిందంట అన్ని బర్డ్స్ని తీసుకురానికి, ఇంకా డెవలప్ చేయడానికి. ఇక్కడ ఎక్కువ శాతం మొత్తం ప్యారెట్సే ఉన్నాయి. పిల్లలు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ ఫ్రెండ్లీ ఉన్నాయి బర్డ్స్ అయితే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. ఫుల్ కోపంగా ఉన్నాయి, మంచి క్యూట్ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, మస్తు అరుస్తున్నాయి స్టార్టింగ్కి వెళ్ళి. సో గాయస్ దగ్గర దగ్గర ఇంట్లోనే 1 hour అయితే స్పెండ్ చేసినాం. మస్తు ఉంది ఇలా, బయటకు రాబోద్ది అయితేలే. అదికి ఎంత దగ్గరికి వస్తున్నాయి చూసినా కదా పక్షులు అయితే. అవి మనం నమ్మినాయి అనుకో ఇంకా చేతి మీదకి వస్తున్నాయి. ఇక కొత్తగా ఉన్నాం కదా జరా. సో గాయస్ 200 రూపీస్ పడుతూ వీళ్ళకి మెయింటెనెన్స్కి పడుతూ వాటరింగ్ అందుతుంది కదా. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోకి వస్తే. రావాలి ఒకసారి, సమ్మర్లో ఒకసారి రండి, వింటర్లో కూడా రండి. వింటర్లో ఇంకా గ్రీనరీ ఉంటుంది, పక్షులు ఇంకా ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడైతే మంచిగా మీ ఒకవేళ ఈ టైంకి వస్తే మీకు మొత్తం ఇట్లా వాటరింగ్ చేస్తారు కదా దీని ప్లాంట్స్కి, చల్లగా అయింది మంచిగా లోపలైతే. మాకు టైం లేదు కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కొద్దిసేపు ఉండి. కానీ
పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంట్లోకి వస్తే. చిన్నపిల్లలకైతే పండుగనే ఆ రోజు. సో గాయస్ అయితే ఆ బర్డ్స్ పార్క్ ఇంకా మొత్తం గార్డెన్ అన్నీ చూసేసినాం. ఒకటి బటర్ఫ్లై హ్యావెన్ ఇంకా ఫోర్ట్ అయితే ఉంది, ఆడికైతే ఓలే టైం అయిపోయింది. ఇంకా అయితే పక్కా విజిట్ అవ్వాలి ఇదైతే. ఇంకా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. మీరు ఆడుకొని కూడా బాగానే ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా అని. ఈ సమ్మర్లో అయితే ఎక్కువ ఎంజాయ్ చేయలేము, జస్ట్ చూడడానికి రావచ్చు. వింటర్ సీజన్లో అయితే మంచిగా ఉంటుంది. సో గాయస్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ చూడండి ఎట్లుందో. మంచి సన్సెట్. గాయస్ బ్యాక్గ్రౌండ్లో అయితే సన్సెట్ చూస్తుంది కదా, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఈ పాయింట్కి రావాలంటే టికెట్ ఏం అవసరం లేదు, జస్ట్ బండి కింద పెట్టి ఇక్కడికి రావచ్చు. దీని ఆపోజిట్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది లోపలికి పోనీకి. సాయంత్రం పూట వచ్చి ఇక్కడ మంచిగా కొద్దిసేపు ఇట్లా టైంపాస్ చేయొచ్చు.